ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 30వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల వరకు మనం చదువుకుందాం. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దానిని చేయవలెను. దాని పొడుగు ఒక మూర, దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పై భాగమునకు దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకును పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. దాని జవకు దిగువను దానికి 2 బంగారు ఉంగరములు చేయవలెను. దాని 2 ప్రక్కల యందలి దాని 2 మూలల మీద వాటిని ఉంచవలెను. అవి దాని మోయు కర్రలకు స్థలములు. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. సాక్ష్యపు మందసమునొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠమున ఎదుట నీవు దాన్ని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కబరుచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. మీరు దాని మీద అన్య ధూపమైనను, దహన బలి సంబంధమైన ద్రవ్యమునైనను, నైవేద్యమునైనను అర్పింపకూడదు. పానీయమునైనను దాని మీద పోయకూడదు. మరియు అహరోను సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి రక్తం వలన దాని కొమ్ముల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరానికి ఒకసారి అతడు దాని నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది. ఇక్కడ ధూపవేదికను గురించి మనం చదువుకుంటున్నాం. ధూపవేదిక 30వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాల్లో వ్రాయబడిన మాటలు మనం చదివాం. ఇంకా ధూపవేదికను గురించి 37వ అధ్యాయంలో కూడా ఉంది. నిర్గమాకాండం 37 25వ వచనం నుంచి 29వ వచనం వరకు కూడా రాయబడి ఉంది. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా ఉండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి, అనగా దాని కప్పుకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకును పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేశాను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు దాని 2 మూలల యందు దాని జవకు దిగువను వాటిని వేశాను. మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకును తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూపద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించాను. ఇంకా మనం 39వ అధ్యాయంలో కూడా 38వ వచనంలో చూస్తాం. ఇంకా 40వ అధ్యాయం
27వ వచనంలో కూడా చూస్తాం. ఇశ్రాయేలీయుల పాళెములో ప్రత్యక్ష గుడారం దగ్గర 3 పీఠాలు ఉన్నట్టు మనం చూస్తాం. 3 పీఠాలు. ఒకటి బలి పశువును వధించేటువంటి పీఠం. లేవీకాండం 1వ అధ్యాయం. లేవీకాండం 1వ అధ్యాయం 5వ వచనం. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. లేవీకాండం 3వ అధ్యాయం 2వ వచనం. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. ఇది బలి పశువు వధించేటువంటి చోటు. ఇది మన పక్షాన మన కొరకు వధించబడి మన శిక్ష యావత్తు భరించినటువంటి యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. రెండవది దహన బలిపీఠం. దహన బలిపీఠం. లేవీకాండం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దాన్ని అంతయు బలిపీఠము మీద దహింపవలెను. ఇది ఈ దహన బలిపీఠము మన కొరకు దహన బలి అయిపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువును సూచిస్తూ ఉంది. ఈ దహన బలి ఇంపైన సువాసన గల దహన బలి అంటున్నాడు. ఇంపైన సువాసన గలది. యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని ప్రేమించి మనం పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అప్పగించుకున్నారు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నారు. మూడవది ధూపవేదిక, ధూపపీఠం. మనం చదువుకున్నాం కదా 30వ అధ్యాయం 1వ వచనంలో. మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దాన్ని చేయవలెను. ఇది మన కొరకు విజ్ఞాపన చేయుచున్నటువంటి మన ప్రభువును చూపిస్తూ ఉంది. ఈ ధూపవేదిక ముఖ్యముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. అలాగే విశ్వాసులకు కూడా ఈ ధూపవేదిక పోలికగా ఉంది. దీని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది, ఈ ధూపవేదిక తుమ్మకర్రతో చేయాలి. బంగారు రేకును దానికి పొదిగించాలి. బంగారు రేకును దానికి పొదిగించాలి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తుమ్మకర్ర మానవత్వానికి, బంగారము ఆయన దైవత్వానికి సూచనగా ఉంది. ఈ విషయాలు గత అధ్యాయాల్లో మనం ధ్యానించాం. అలాగే ఈనాడు దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా, మనం మానవులమైనా సరే ఆయన కలిగి ఉన్నాం, ఆయన అంగీకరించాం, రక్షణ పొందాం కనుక మనం మానవులమే. మానవ స్వభావంతో ఉంటున్నాం. అయినా సరే దైవ స్వభావంలో మనం పాలివారం అవ్వాలి.
మానవ నైజం, మానవ స్వభావం మనలో ఉంది. అయినా క్రీస్తుని కలిగి ఉన్నాం కాబట్టి మనం దైవ స్వభావంలో పాలివారం అవ్వాలి. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదివితే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలను బట్టి ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని మనం తప్పించుకుని దేవ స్వభావం అందు మనం పాలివారం అవ్వాలనే దేవుడు అమూల్యములు అత్యధికములైన వాగ్దానాలని అనుగ్రహించారు. కాబట్టి మనం మానవ స్వభావంతో ఉన్నాం. ఆయన దేవుని పిల్లలం కనుక మానవులైనటువంటి మనం దైవ స్వభావంలో పాలివారం అవ్వాలి. మన అనుదిన జీవితంలో దైవ స్వభావాన్ని మనం కనబరచాలి. అంతేగాని శరీర స్వభావాన్ని మనం కనుబరచకూడదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలం. ఇక్కడ ధూపవేదిక తుమ్మకర్రతో చేయబడింది, బంగారు రేకుతో పొదిగించబడింది. ఇప్పుడు తుమ్మకర్ర పైకి కనబడట్లేదు, తుమ్మకర్ర పైకి కనిపించట్లేదు. అలాగే దేవుని పిల్లలమైనటువంటి మనం శరీర కార్యాలు మనలో కనబడకూడదు. ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. గలతీ పత్రికలో పౌలు గారు అదే మాట్లాడతారు. 5వ అధ్యాయం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మానుసారంగా నడుచుకోవాలి మనం దేవుని పిల్లలు. శరీరేచ్ఛలు మనకు అప్పుడు కనబడవు. అందుకే 25 అంటారు, మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. కాబట్టి మన శరీరానుసారంగా ప్రవర్తించకూడదు. శరీర స్వభావం మనలో కనబరచబడకూడదు. దైవ స్వభావంలో మనం పాలివారం అవ్వాలి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మనకు నేర్పిస్తుంది ధూపవేదిక. 2, ఈ ధూపవేదిక బలిపీఠం కంటే చిన్నదే. బలిపీఠం ఏమో అందరి కొరకు, బలిపీఠం అందరి కొరకు. అందుకే తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 5-6 వచనాలు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే అప్పగించుకున్నారు. అందరి కొరకు తనను తాను విమోచన క్రయధనంగా అప్పగించుకున్నారు. ధూపవేదిక వద్ద యాజకులు మాత్రమే పనిచేయాలి. బలిపీఠమేమో అందరి కొరకు, ధూపవేదిక వద్ద మాత్రం యాజకులు మాత్రమే పనిచేయాలి. యేసుక్రీస్తు ప్రభు లోక పాపాలను మోసుకుని పోవడానికి బలైపోయారు. ఇప్పుడు తండ్రి సన్నిధిలో మన కొరకు, అంటే దేవుని వద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేస్తున్నారు. హెబ్రీ పత్రిక 7:25,
ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా రక్షించుటకు శక్తివంతుడే. బలిపీఠం ఏమో ఆయన మన కొరకు బలి అయిపోయి అప్పగించుకున్న విధానాన్ని చూపిస్తూ ఉంటే, ఈ ధూపవేదిక పరలోకంలో తండ్రి సాన్నిధ్యంలో మన కొరకు విజ్ఞాపన చేయుచున్నటువంటి యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. కాబట్టి ఆయన తన యొద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేస్తూ వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటున్నారు. కాబట్టి ప్రభు పిల్లలైనటువంటి మనం కూడా పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాం. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 18వ వచనం మనం చదివితే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పరిశుద్ధులందరి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. ఇంకా తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి మనం చదివితే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని, అన్నిటికంటే ముఖ్యముగా విజ్ఞాపనములు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటున్నాడు. కాబట్టి ధూపవేదిక మన కొరకు తండ్రి సన్నిధిలో విజ్ఞాపన చేయించినటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రభు పిల్లలైనటువంటి మనం కూడా పరిశుద్ధులందరి కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. అలాగే మనం కూడా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ధూపవేదిక చచ్చౌకమైనదంట. మన భాగంలో చూస్తే ధూపవేదిక చచ్చౌకమైనది. 2వ వచనం, దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర, అది చచ్చౌకముగా ఉండవలెను. గుడారంలో 3 చచ్చౌకమైనవి ఉన్నాయి. అంటే సమానత్వమును సూచిస్తూ ఉన్నాయి. బలిపీఠము చచ్చౌకమైనది. నిర్గమాకాండం 27:1, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నువ్వు చేయవలను. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. 1 బలిపీఠం అందరి కొరకు బలి అయిపోయిన యేసుక్రీస్తుకు సూచనగా ఉంది. 2వది న్యాయ విధాన పథకము. 28వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చూస్తే అది కూడా చచ్చౌకముగా ఉండాలి. ఈ న్యాయ విధాన పథకం ప్రధాన యాజకుడు రొమ్ము మీద భరించుచున్నాడు అని మనం చూసాం. మన ప్రియ ప్రభువు కూడా మనలను తన రొమ్ము మీద మోయివాడై ఉన్నాడు. ఇప్పుడు ధూపవేదిక చచ్చౌకమైనది. యేసుక్రీస్తు వారు తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారందరి పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. కాబట్టి ఆయన సంపూర్ణముగా వారిని రక్షించుటకు సరిపోయిన వాడనమాట.
తన యొద్దకు వచ్చి వారందరినీ, కొందరిని కాదు, అందరినీ, అందరి ఎడల అందరి కొరకు మరణించాడు. అందరినీ, తన యొద్దకు వచ్చి వారందరినీ ఆయన భరించేవాడు. తన యొద్దకు వచ్చి వారందరి రక్షణ కొరకు, వారు సంపూర్ణంగా రక్షించబడుట కొరకు నిరంతరము విజ్ఞాపనం చేస్తున్నారు. కాబట్టి ధూపవేదిక చచ్చోకం ఏంటంటే క్రీస్తులో ఉన్న సమానత్వాన్ని సూచిస్తూ ఉంది. అందరినీ ఒకేలా ప్రేమిస్తారు ఆయన. అందరి పట్ల సమానమైన ప్రేమ కలిగిన వారు ఆయన. ఆయన పక్షపాతి కాడు. అందరి పట్ల సమానమైన ప్రేమను చూపిస్తారు. ఇంకా దానికి 4 కొమ్ములు కలవు అంటాడు. 3వ వచనం, దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేయవలెను. కొమ్ము శక్తికి సూచనగా ఉంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 17వ వచనం, అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు. వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఇక్కడ కొమ్ము శక్తిని సూచిస్తూ ఉంది. ఇక్కడ కొమ్ము శక్తిని చూపిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే 89వ కీర్తన 24వ వచనం, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. అతని కొమ్ము హెచ్చింపబడును. కొమ్ము శక్తిని సూచిస్తూ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సర్వశక్తి కలిగిన వాడు. ఆయన శక్తి మిక్కిలి గొప్పది. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన శక్తి మిక్కిలి గొప్పది. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి. ఆయన శక్తి మిక్కిలి గొప్పది. ఆయన తన శక్తి చేత దేవుని వద్దకు వచ్చి వారి పక్షాన విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. కాబట్టి వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటారు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని పిల్లలైనటువంటి మనం పాపంలో పడిపోకుండా ఆయన పిల్లలైనటువంటి మనల్ని ఆయన కాపాడుతున్నారు. మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం కూడా దైవశక్తిని కలిగిన వారుగా ఉండాలి. దైవశక్తిని కలిగిన వారుగా ఉండాలి. అందుకే లోకాసువార్త 21:36 వచనం మనం చదివితే, లోకాసువార్త 21:36, కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండండి. జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు
శక్తి గలవారగునట్లు మనం కూడా దైవశక్తిని కలిగిన వారుగా ఉండాలి. మనం కూడా శక్తి గలవారం అవ్వాలి అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇంకా మనం చూస్తే పౌలు, శీల, ఆది అపోస్తలులు వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటించేటప్పుడు శక్తివంతంగా ప్రకటించారు. సువార్తను వాళ్ళు శక్తివంతంగా ప్రకటించారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. వీళ్ళు ప్రకటించిన సువార్త మాటతో మాత్రమే కాదట, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ వారి వద్దకు వచ్చిన సంగతి అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లైనటువంటి మనం దైవశక్తితో నింపబడిన వారుగా ఉండాలి. ఇటువంటి దైవికమైన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అనుభవం మనం కలిగి ఉన్నామా లేదా? మనం ఇలాంటి అనుభవం కలిగి ఉండి దైవ చిత్తానుసారంగా సంపూర్ణ విధేయులంగా ఆయన మార్గంలో మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి మన దేవుని రాజ్యం శక్తితో ఉంది అంటాడు. ఈనాటి దినాల్లో మన మధ్య జరుగుతున్నటువంటి సభల్లో కావచ్చు, మీటింగుల్లో కావచ్చు, సువార్త దండయాత్రలో కావచ్చు, సంఘ కూడికల్లో కావచ్చు, శబ్దాలు ఎక్కువగా కనపడుతున్నాయి కానీ శక్తి లేదు, దైవశక్తి కనపడట్లేదు. దైవశక్తి కనపడట్లేదు, శబ్దాలు ఎక్కువ ఉన్నాయి, దైవశక్తి తక్కువగా ఉంది. కాబట్టి మనం ప్రార్థించి దైవశక్తితో నింపబడిన వారుగా మనం పనిచేయాలి. రెండవది, కొమ్ము అనేది సువార్త ప్రకటనను సూచిస్తూ ఉంది. పాత నిబంధనలో లేవీ కాండం 25వ అధ్యాయాన్ని మనం ఒకసారి తీస్తే 25వ అధ్యాయం 8వ వచనం నుంచి, మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్లు గల సంవత్సరమును లెక్కింపవలను. ఆ 7 విశ్రాంతి సంవత్సర కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఆ సంవత్సరం అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. 50వ సంవత్సరం మీకు సునాద కాలం. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. ఇది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినవలను. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలను. కాబట్టి ఇక్కడ గమనించండి, ఈ శృంగనాదం చేయాలంట ఈ సునాద సంవత్సరమున 50వ సంవత్సరమునందు 7వ నెలలో 10వ నాడు మీ స్వదేశమందు అంతటా శృంగనాదము చేయవలను. ఆ దినమున లేక ఆ సంవత్సరమున అది అందరికీ సునాద కాలం. బానిసలకు విడుదల, భూమికి విడుదల. శృంగనాదం వినబడినప్పుడు బానిసలందరూ కూడా బానిసత్వం నుంచి విడిపించబడి స్వతంత్రులవుతారు.
కనుక ఇది సువార్త సునాదము. నేడు కూడా మనం సువార్త ద్వారా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి నమ్మిన వారందరికీ బానిసత్వం నుంచి విడుదల కలుగుతుంది. బానిసత్వం నుంచి వారికి విడుదల కలుగుతుంది. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతుల్లో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడని, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఆయన చనిపోవుట చూడగా పాపం విషయం ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించు చూడగా దేవుని విషయమై జీవించున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ప్రభు పిల్లలైనటువంటి మనం సువార్తను ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. 17-18 వచనాలు చూద్దాం. 6వ అధ్యాయంలోనే, మీరు పాపమునకు దాసులై ఉంటురి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. పాపము నుంచి విమోచింపబడి నీతికి దాసులమయ్యాం అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ సువార్త సునాదం వినబడుతుందో, ఈ సువార్తను వినటువంటి మానవులు పాపం నుంచి విమోచించబడతారు, నీతికి దాసులు అవుతారు. ఎప్పుడైతే సువార్తకు హృదయపూర్వకంగా ఒక వ్యక్తి లోబడతాడో అప్పుడు అతనికి విడుదల కలుగుతుంది. కాబట్టి మనం కూడా, ఆయన పిల్లలైనటువంటి మనం, సువార్త ప్రకటించుట యందు పట్టుదలతో మనం పనిచేయాలి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 20:24, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నేను పరుగు పెడుతున్నాను. ఆయన నాకు అప్పగించినటువంటి, ఆయన వలన పొందినటువంటి పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణాన్ని సైతం నేను ఎంత మాత్రం లెక్క చేయట్లేదు అంటారు. కాబట్టి కొమ్ము సువార్త ప్రకటనకు సూచనగా ఉంది. కొమ్ము దేవుని శక్తిని సూచిస్తూ ఉంది. మనం దైవశక్తి కలిగి జీవించాలి. కొమ్ము సువార్తను ప్రకటించడాన్ని సూచిస్తూ ఉంది. అలాగే మనం కూడా బలముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఇంకా ఈ దోపవేదికకి మోతకర్రలు ఉన్నాయి 4-5 వచనాల్లో. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు దోపవేదికను మోసుకుని వెళ్ళాలి. ఈ దోపవేదిక ఎల్లప్పుడూ కూడా వారితోనే ఉండాలి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 7:25 చదివాం మనం. నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన విజ్ఞాపన ఎల్లప్పుడూ ఎడతెగక నిత్యము ప్రతి స్థలములో ప్రతి సమయంలో ఆయన నిరంతరం మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. అలాగే మనం కూడా, దేవుని పిల్లైనటువంటి మనం కూడా మనం చేసే విజ్ఞాపన ఎల్లప్పుడూ చేయాలి, ఎడతెగక చేయాలి, నిత్యము చేయాలి, ప్రతి స్థలంలో చేయాలి, ప్రతి సమయంలో చేయాలి, ప్రతి విషయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ విషయాలన్నీ దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. లూకా సువార్త 21:26-36.
36. కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిస్తూ మెలకువగా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి. ఎల్లప్పుడూ. ఎఫెసీ 6:18. ఎఫెసీ 6:18. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి సమయమందు. ఫిలిప్పీ పత్రిక 4:6. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన, ప్రతి విషయంలో 19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి ఈనాడు మనం చేసేటువంటి విజ్ఞాపనలు ఎల్లప్పుడూ చేయాలి, ఎడతెగక చేయాలి, నిత్యము చేయాలి, ప్రతి స్థలంలో చేయాలి, ప్రతి సమయంలో చేయాలి. ప్రతి విషయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం వాటిని ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.